ఐఓ బృహస్పతి యొక్క 4 ప్రధాన గెలీలియన్ ఉపగ్రహాల్లో ఒకటి. ఇది బృహస్పతికి అత్యంత సమీపంలో ఉండే పెద్ద ఉపగ్రహం. సౌర కుటుంబంలోనే అత్యంత విచిత్రమైన మరియు చురుకైన ఖగోళ వస్తువుల్లో ఇది ఒకటి. మన సౌర కుటుంబంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న గ్రహం లేదా ఉపగ్రహం ఐఓ మాత్రమే. దీనిపై వందలాది పెద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇవి నిరంతరం బద్దలవుతూ వందల కిలోమీటర్ల ఎత్తుకు లావా మరియు సల్ఫర్ వాయువులను చిమ్ముతుంటాయి. ఐఓ చూడ్డానికి ఒక పిజ్జా లాగా కనిపిస్తుంది. దీని ఉపరితలం పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు మరియు ఆకుపచ్చ రంగుల మిశ్రమంగా ఉంటుంది. నిరంతరం అగ్నిపర్వతాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ సమ్మేళనాల వల్లే దీనికి ఈ వింత రంగులు వచ్చాయి. ఐఓపై ఇన్ని అగ్నిపర్వతాలు ఉండటానికి కారణం బృహస్పతి గ్రహం. ఒకవైపు బృహస్పతి యొక్క భారీ గురుత్వాకర్షణ శక్తి, మరోవైపు మిగిలిన ఉపగ్రహాల యూరోపా, గనీమీడ్ గురుత్వాకర్షణ శక్తుల మధ్య ఐఓ నలిగిపోతుంది. దీనివల్ల ఐఓ లోపలి భాగంలో విపరీతమైన వేడి పుట్టి లావా రూపంలో బయటికి వస్తుంది. దీనికి చాలా పలచని వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఉంటుంది. పరిమాణంలో ఇది మన భూమి యొక్క చంద్రుడి కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. బృహస్పతికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది బృహస్పతి చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి కేవలం 42 గంటలు మాత్రమే తీసుకుంటుంది. నాసాకు చెందిన జూనో మరియు అంతకుముందు వెళ్లిన గెలీలియో అంతరిక్ష నౌకలు ఐఓ ఉపగ్రహానికి అత్యంత సమీపంగా వెళ్లి దీని అద్భుతమైన చిత్రాలను, సమాచారాన్ని భూమికి పంపించాయి. ఐఓ ఉపగ్రహంపై ఉన్న విపరీతమైన అగ్నిపర్వతాలు, రసాయన వాతావరణం శాస్త్రవేత్తలను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. దీనిపై పరిశోధనలు చేయడానికి అంతరిక్ష పరిశోధనా సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా పలు రోదసీ నౌకలను పంపి అద్భుతమైన ప్రయోగాలు మరియు పరిశీలనలు చేశాయి. ప్రయోగం: ఇవి ఐఓ ఉపగ్రహాన్ని అత్యంత సమీపం నుండి చూసిన మొదటి మానవ నిర్మిత నౌకలు. ఫలితం: ఇవి ఐఓ చుట్టూ ఉన్న పలుచని వాతావరణాన్ని మరియు దాని అయస్కాంత క్షేత్ర ప్రభావాలను మొదటగా గుర్తించాయి. ప్రయోగం: వాయేజర్ నౌకలు ఐఓకు అత్యంత దగ్గరగా ప్రయాణించి హై రెజల్యూషన్ చిత్రాలను తీశాయి. మలుపు తిప్పిన ఆవిష్కరణ. అంతవరకు ఐఓ కూడా మిగతా ఉపగ్రహాల్లాగే మంచుతో నిండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ వాయేజర్ 1 పంపిన చిత్రాల ద్వారా ఐఓపై సజీవ అగ్నిపర్వతాలు బద్దలవుతున్న దృశ్యాన్ని శాస్త్రవేత్తలు మొదటిసారిగా చూసి ఆశ్చర్యపోయారు. భూమి వెలుపల ఒక ఖగోళ వస్తువుపై అగ్నిపర్వతాలు ఉండటానికి కనుగొనడం ఇదే మొదటిసారి. ప్రయోగం: ఇది కేవలం దాటి వెళ్ళిపోకుండా బృహస్పతి కక్షలోనే ఉంటూ ఐఓ ఉపగ్రహాన్ని చాలాసార్లు అత్యంత సమీపం నుండి పరిశీలించింది. ఫలితం: ఐఓ ఉపరితలంపై ఉన్న లావా సరస్సులు, అగ్నిపర్వతాల ఉష్ణోగ్రతలను ఇది కొలిచింది. ఇక్కడి లావా ఉష్ణోగ్రత భూమిపై ఉన్న లావా కంటే చాలా ఎక్కువ అని తేల్చింది. అలాగే ఐఓ అంతర్భాగంలో ఒక భారీ ఇనుప కోర్ ఉందని ఈ ప్రయోగం ద్వారా రుజువైంది. ప్రయోగం: ప్లూటోగ్రామ్ వైపు వెళ్తూ ఈ నౌక ఐఓను పరిశీలించింది. ఫలితం: ఐఓపై ఉన్న ట్వాస్టర్ అనే భారీ అగ్నిపర్వతం నుండి లావా వాయువులు అంతరిక్షంలోకి సుమారు 330 కిలోమీటర్ల ఎత్తుకు చిమ్మడాన్ని ఇది స్పష్టంగా రికార్డ్ చేసింది. ప్రయోగం: నాసాకు చెందిన జూనో నౌక ప్రస్తుతం బృహస్పతి చుట్టూ తిరుగుతూ ఇటీవల ఐఓ ఉపగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేసింది. ఫలితం: జూనో నౌకలోని ఇన్ఫ్రారెడ్ కెమెరాల సహాయంతో ఐఓ ఉపగ్రహం రాత్రి వేళల్లో ఎలా ఉంటుందో, దాని లావా సరస్సులు ఎలా మరుగుతున్నాయో శాస్త్రవేత్తలు మ్యాపింగ్ చేశారు. ఐఓ ధృవ ప్రాంతాల చిత్రాలను కూడా ఇది మొదటిసారి అందించింది. ఈ ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని స్పష్టం చేశారు: బృహస్పతి మరియు దాని పక్కనే ఉండే యూరోపా, గనీమీడ్ ఉపగ్రహాల గురుత్వాకర్షణ శక్తుల లాగుడు వల్లే ఐఓ లోపల నిరంతరం వేడి పుడుతుందని, అందుకే అది ఒక అగ్నిపర్వతాల గుండంగా మారిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. నిజానికి మన సౌర కుటుంబంలోనే మానవుల మనుగడకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఐఓ మొదటి వరుసలో ఉంటుంది. బృహస్పతి గ్రహానికి ఉన్న శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం కారణంగా దాని చుట్టూ ఒక భారీ రేడియేషన్ బెల్ట్ ఉంటుంది. ఐఓ ఉపగ్రహం సరిగ్గా ఈ రేడియేషన్ జోన్లోనే ఉంది. ఇక్కడి రేడియేషన్ తీవ్రత ఎంత అంటే మనిషి అక్కడ అడుగు పెడితే కేవలం కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. అంతరిక్ష వ్యోమగాములు వేసుకునే ప్రత్యేక స్పేస్ సూట్లు కూడా ఈ రేడియేషన్ను తట్టుకోలేవు. ఐఓపై భూమి లాంటి వాతావరణం లేదు. అక్కడ ఉన్న చాలా పల్చటి వాతావరణంలో అంతా విషపూరితమైన సల్ఫర్ డయాక్సైడ్ వాయువు నిండి ఉంటుంది.
అక్కడ ఆక్సిజన్ అస్సలు లేదు, కాబట్టి మనుషులు శ్వాస తీసుకోలేరు. ఐఓపై వాతావరణం రెండు విపరీతాల మధ్య ఉంటుంది. తీవ్రమైన చలి, అగ్నిపర్వతాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -130 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. అంటే క్షణాల్లో రక్తం గడ్డకట్టుకుపోతుంది. తీవ్రమైన వేడి, అగ్నిపర్వతాలు బద్దలయ్యే చోట లావా సరస్సుల దగ్గర ఉష్ణోగ్రత 1600 డిగ్రీల వరకు ఉంటుంది. అక్కడ క్షణాల్లో బూడిదైపోతారు. ఐఓపై ఎప్పుడు ఎక్కడ అగ్నిపర్వతం బద్దలవుతుందో ఊహించడం అసాధ్యం. అక్కడ నిరంతరం ఉపరితలం కంపిస్తూనే ఉంటుంది. వందల కిలోమీటర్ల ఎత్తుకు లావా, సల్ఫర్ వర్షం కురుస్తూ ఉంటుంది. నిలకడలేని అలాంటి ఉపరితలంపై ఇల్లు కట్టడం లేదా జీవించడం అస్సలు కుదరదు. బృహస్పతి ఉపగ్రహాల్లో ఐఓపై మనుషులు బ్రతకడం అసాధ్యం. కానీ దాని పక్కనే ఉన్న యూరోపా లేదా గనీమేడ్ ఉపగ్రహాల మంచు పొరల కింద భవిష్యత్తులో మానవ స్థావరాలను ఏర్పాటు చేయవచ్చా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది మరియు నీటి ఉనికి ఉంది. ఐఓ కేవలం ఒక ఉపగ్రహం మాత్రమే కాదు, అది ఒక భారీ ఎలక్ట్రిక్ జనరేటర్ లాంటిది. ఐఓ అగ్నిపర్వతాల నుండి వెలువడే సల్ఫర్, ఇతర వాయువులు బృహస్పతి యొక్క బలమైన అయస్కాంత క్షేత్రంతో ఘర్షణ పడతాయి. దీనివల్ల ఐఓ మరియు బృహస్పతి మధ్య 4 లక్షల వోల్ట్ల విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇది ఎంత శక్తివంతమైనదంటే బృహస్పతి గ్రహంపై వచ్చే వింత కాంతులకు ఈ విద్యుత్ ప్రవాహమే కారణం. భూమిపై నీటితో మంచు కురిసినట్లు ఐఓపై సల్ఫర్ డయాక్సైడ్ మంచు కురుస్తుంది. ఐఓపై ఉన్న అగ్నిపర్వతాలు లావాను వందల కిలోమీటర్ల ఎత్తుకు చిమ్మినప్పుడు అంతరిక్షంలోని తీవ్రమైన చలికి ఆ వాయువులు వెంటనే గడ్డకట్టి మళ్లీ ఉపరితలంపై సల్ఫర్ మంచు రూపంలో కురుస్తాయి. బృహస్పతి మరియు ఇతర చంద్రుల గురుత్వాకర్షణ శక్తుల మధ్య నలిగిపోవడం వల్ల ఐఓ ఉపగ్రహం యొక్క ఉపరితలం స్థిరంగా ఉండదు. అది ఒక రబ్బర్ బంతిని నొక్కినట్లుగా పైకి కిందికి సుమారు 100 మీటర్ల మేర సాగుతూ కుచించుకుపోతూ ఉంటుంది. భూమిపై సముద్రాల్లో పోటుపాట్లు వచ్చినట్లు ఐఓపై ఏకంగా రాతి నీరలే అలల్లాగా లేస్తుంటాయి.